హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు 4 లక్షల గ్రామ వాలంటీర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు మరికొన్ని రోజుల్లో రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది అంటే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి అవసరం అవుతాయి, జిల్లాల వారీగా మనకు ఖాళీలు ఎన్ని, ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలా అనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ యొక్క వేలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మొత్తంగా మనకు ఆంధ్రప్రదేశ్లో 4 లక్షలకు సంబంధించి గ్రామ వాలంటీర్స్ నియామకానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. పంచాయతీలోని ప్రతి 50 కుటుంబాలకు కూడా ఒక గ్రామ వాలంటీర్ అయితే మనకు ఉండడం జరుగుతుంది అనమాట. సో వీరే ఆ యొక్క అంటే మన యొక్క ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలన్నింటిని కూడా ప్రజల వద్దకు చేరుస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రక్రియ అనేది మనకు ఆగస్టు 2వ తేదీ నాటికల్లా పూర్తవుతుందని చెప్పి అప్డేట్ అయితే ఉంది. ఆగస్టు 15 స్వాతంత్రం నాటికి అర్హత పొందిన ఎవరైతే మనకు ఈ యొక్క అభ్యర్థులు అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రామ వాలంటీర్స్గా నియమించబడతారన్నమాట. సో ముఖ్యమైన తేదీల విషయానికి వచ్చినట్లయితే మనకు జూన్ 2019కి మనకు దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందంట. సో 2019 జూలై నాటికి ఈ యొక్క దరఖాస్తు విధానం అయితే క్లోజ్ అవుతుంది. సో మనకు ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ ఖచ్చితంగా మనకు ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అయితే ఉండబోతున్నట్టుగా అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. పోస్టులు చూసినట్లయితే మనకు 4,33,126 గ్రామ వాలంటీర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వబోతుంది. సో అర్హత ఏంటంటే మనం 10వ తరగతి అనేది ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్పి అంటున్నారన్నమాట. ఓకేనా, సో ఈ యొక్క గ్రామ వాలంటీర్కి దరఖాస్తు అనేది చేసుకునేందుకు కావాల్సిన పత్రాల విషయం చూసినట్లయితే ఆధార్ కార్డు అయితే ఉండాలి, విద్యార్హత ప్రమాణాలు అంటే మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ అనమాట. సో తర్వాత మనకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం పుట్టిన తేదీ, స్టడీ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివిటీ ఆర్ రెసిడెన్సీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ అనేది పిహెచ్సి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి అనమాట. ఈ విధంగా మనకు సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. తర్వాత మనకు వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 39 వయసు గల అభ్యర్థులు ఎవరైనా సరే మనకు వీటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులకు 150 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో వేతన విషయానికి వచ్చినట్లయితే మనకు 5,000 అనేది ప్రతి నెల కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, జూన్ 2వ వారంలోగా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందంట. సో జూన్ 2nd వీక్కి మనం చూడొచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అనేది. అయితే మనకు జిల్లాల వారీగా ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రామానికి సంబంధించి మనకు ఇక వాలంటీర్స్ అయితే ఇస్తారు కాబట్టి ఆ యొక్క వేకెన్సీస్ని మనం అంచనా అయితే వేయచ్చు. అయితే మనం గ్రామాల జాబితా అనేది చూద్దాం. అనంతపురంకి సంబంధించి 1,066 గ్రామాలు అయితే ఉన్నాయి. చిత్తూరులో 1,627 గ్రామాలు, తూర్పు గోదావరిలో 1,117 గ్రామాలు, గుంటూరు 927 గ్రామాలు, కృష్ణా 1,206 గ్రామాలు, కర్నూలు 1,421 గ్రామాలు, ప్రకాశం 1,100 గ్రామాలు, నెల్లూరుకు సంబంధించి 1,414 గ్రామాలు, శ్రీకాకుళంకి సంబంధించి 2,300 గ్రామాలు, విశాఖపట్నం 4,198, విజయనగరంకి సంబంధించి 2,160, పశ్చిమ గోదావరి 751, కడపకు సంబంధించి 1,021 గ్రామాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. గ్రామ వాలంటీర్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి చెప్పగానే చాలామంది కూడా కేవలం ఈ యొక్క పోస్ట్ అన్నింటిని కూడా పలానా కార్యకర్తలతోనే భర్తీ చేసేస్తారని చెప్పి ఒక రూమర్ అయితే రావడం జరిగింది. అయితే ఇది మనకు తప్పు అని చెప్పి సో అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ యొక్క పోస్టులని ఎంపిక చేసుకుని భర్తీ చేస్తామని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.